తిమ్మాపురం గ్రామంలో యథేచ్ఛగా జరుగుతున్న ఆక్రమణల కారణంగా గ్రామం ముంపునకు గురవుతుందని గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ రేపాక గార్డెన్స్ అధ్యక్షులు చివుకుల సూర్య వెంకట రమణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో ఉన్న రేపాక గార్డెన్స్ ముంపునకు గురవడంతో సదరు ప్రాంత ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ రేపాక గార్డెన్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో యథేచ్ఛగా జరుగుతున్న ఆక్రమణల కారణంగా గ్రామం ముంపునకు గురవుతోందని, పేట కాలువ డ్రైనేజ్ ను పూడ్చి అక్రమంగా షాపులు నిర్మించడం వలన డ్రైనేజ్ సక్రమంగా పారకపోవడం వలన చిన్నపాటి వర్షానికి కూడా ఈ ప్రాంతం జలమయం అవుతోందని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆక్రమణలు తొలగించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆక్రమణలు ఎక్కువయ్యాయని, కలెక్టర్ మరియు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకుని ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోతే జిల్లా మొత్తం అధోగతి పాలవుతుందని అన్నారు. అనంతరం రేపాక గార్డెన్స్ అధ్యక్షులు చివుకుల సూర్య వెంకట రమణమూర్తి మరియు స్థానిక ప్రజలు మాట్లాడుతూ తామంతా ఎన్నో ఆశలతో ఈ రేపాక గార్డెన్స్ లో ఇళ్లు నిర్మించుకుంటే అధికారుల అలసత్వం కారణంగా చిన్నపాటి వర్షాలకు సైతం ముంపు బారిన పడాల్సి వస్తుందని అన్నారు. తక్షణం తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రేపాక గార్డెన్స్ కార్యదర్శి ఏడుకొండలు సిద్ధ సత్యనారాయణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను 2015 నుంచి రేపాక గార్డెన్లో నివసిస్తున్నాను. ఈ ప్రవాహం ఇది బాగా ఎక్కువగా ఉంది. కానీ ఈవేళ మన ప్రెసిడెంట్ బెజవాడ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి మేము దాని గురించి పరిశీలించారు బాగాను. ఇది సమస్యలని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని, ఇది మాకు చేయాలని బెజవాడ సత్యనారాయణ గారికి నమస్కారం. మాకు మొదటగా ఏంటంటే మేము 1984లో కట్టుకున్నాం అక్కడ ఇల్లు. అప్పటి నుంచి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఏడిబి రోడ్డు కడతం వల్ల ఇలాగ కాలువలు మూసేసి కాలువల మీద ఏమో పేట కాలువ మీద ఏమో అందరూ ఆక్యుపై చేశారండి, బడ్డీ కొట్లు అవి వేసుకుని. అవి ఏంటంటే ఇప్పుడు దాన్ని తొలగించి అక్కడ కాలం వెడల్పు చేసి మాకు ఈ కాలనీ నుండి మాకు విముక్తి చేయమని మేము కోరుతున్నాం. ఇలాగ కాలనీలోకి పాములు జర్లు అన్నీ వెళ్ళిపోతున్నాయండి. ఇలాగ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. కుర్రోళ్ళు ఏమో స్కూల్కి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, మార్గం లేదు. దాని గురించి మీరు మా ఎందుకు దయించి దీనికి పరిష్కారం చేయమని కోరుతున్నాను. నేను 2018లో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఎప్పుడూ ఈ వర్షానికి ఇంత ఇలా మురిగిపోయింది ఎప్పుడూ కనిపించలేదు. తరువాత ఈవేళ పరిస్థితి ఏంటంటే ఏ రోడ్డు కూడా రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఏమీ లేదు. ఇక్కడే అందుల పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాలకి పిల్లల్ని మోసుకుని వెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఆ పరిస్థితిని మీరు ఆ రోడ్డు కోసం కలెక్టర్ గారికి కూడా పిటిషన్ పెట్టాం. అవతల దానికి ఓ 50 మీటర్లో ఉన్న మెయిన్ రోడ్డుకి కనెక్షన్ ఇమ్మని చెప్పాం. అది కూడా చేయలేదు. డ్రైనేజీలు ఏమీ లేవు. అక్కడేమో కాలువలు పూర్తిగా మూసేసి ఉన్నాయి. ఇంకా ఎదుర అదేది ఆ గట్టులంట పోసేసి కాలువలన్నీ పెంటేసి కప్పెట్టేసి చాలా దారుణంగా తయారు చేస్తున్నారు. ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి కూడా చెప్పమని చెప్తున్నాను. ఇది కొంచెం ఒక్కసారి దీని మీద పట్టించుకుని బెజవాడ సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చారు. బెజవాడ సత్యనారాయణ గారు మేము అంతా కలిసి ఇదంతా పరిశీలించామండి. దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించి ఎలా చేయాలో మీరు మీ ఇంజనీర్లతో కానీ మీతో కానీ సంప్రదించమని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మాది కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ నుంచి. నా పేరు బెజవాడ సత్యనారాయణ అండి, గ్రామ సర్పంచ్. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి మా గ్రామంలో ఉన్నటువంటి కాలనీలన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా రైతులకు సంబంధించిన పంట పొలాలు కూడా మునిగిపోయాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈనిక దశలో ఉన్న పంట పొలాలు కూడా మునిగిపోయి వాళ్ళకు కూడా తీవ్ర నష్టం జరిగింది. దాంతోపాటు ఇక్కడ రేపాకగడ్డ కాలనీ, మాకు కాలనీస్ ఉన్నాయి, అవంతినగర్, మావతినగర్, రేపాకగడ్డ కాలనీ. రేపాకగడ్డ కాలనీలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి.
ఇళ్లలో కూడా గుమ్మాల అంచులు కొన్ని డౌన్లో ఉన్న ఇళ్లలో కూడా గదుల్లో కూడా నీరు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. ఏంటంటే మాకు ప్రధానంగా పేటకాలో డ్రైనేజ్ ఉందండి. పేటకాలో డ్రైనేజ్ని ఈ మధ్యన ఒక 1 year కింద నుంచి కూడా చాలామంది డ్రైనేజ్ని కప్పెట్టేసి దాని మీద షాపులు అవి వేసేసుకొని డ్రైనేజ్ని కప్పెట్టేయడం జరిగిందండి. దాని మీద గతంలో మేము అధికారులకి 2 సార్లు 3 సార్లు మేము ఫిర్యాదు ఇచ్చాం. రెవెన్యూ అధికారులకు కానీ అదేవిధంగా డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి కానీ మేము ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కేవలం నిమ్మకు నీరెత్తినటువంటి కనీసం పట్టించుకోకుండా ఈరోజు ఈ పరిస్థితికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలి. నిజంగా డ్రైనేజ్లు కరెక్ట్గా తీసుంటే ఇవాళ ఈ కాలనీలు మూలిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీని మీద డ్రైనేజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే పేటకాలు డ్రైన్ ఉందో దాని మీద ఉన్నటువంటి ఈ కొత్తగా వేసిన షాపులు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గోశాలు ఎదుర్కొన్నటువంటి దాని మీద షాపులు కొత్తగా వేస్తారు కొంతమంది నాయకులు. ఈ కూటమి నాయకుల రికమెండేషన్తో ఒక పక్క అధికారులకు మనం ఎంత చెప్పినా సరే రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల వెంటనే కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని కాలనీ వాసులు ముంపు నుంచి రక్షించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.